అంటే ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఈ ఒలీవ చెట్టు ఎలా ఉంది అంటే అతను అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. ఏ చెట్టు వలె ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె. వాడిపోయిన చెట్టు వలె కాదట. గమనించండి, రేపో మాపో చచ్చిపోయే చెట్టు వలె కాదట. ఎలా ఉన్నాడట దేవుని మందిరములో అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె అతను దేవుని మందిరములో నిరంతరము ఉన్నాడంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము కూడా దేవుని సన్నిధిలో పచ్చని వారిగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా? ఆ రోజున దావీదు అంటున్న మాట వాడిపోయే చెట్టు వలె కాదు, రేపు మాపు చచ్చిపోయే చెట్టు వలె కాదు, పచ్చని చెట్టు వలె అని ఎందుకు వాడాడో తెలుసా? పచ్చదనము అనేది మనిషిని ఆకర్షిస్తుంది. చూడండి ఒకసారి, పచ్చదనం ఏం చేస్తుంది? మనిషిని ఆకర్షిస్తుంది. ఆ రోజున దావీదు భక్తుడు తన్ను తాను చెట్టుతో పోల్చుకుంటూ మాట్లాడిన మాట ఏంటంటే, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. ఈ రోజున అంశం ఏమిటంటే, ఒలీవ చెట్టుకున్నటువంటి లక్షణాలు మీ ముందు పెడతాను. దీని ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దావీదు ఎందుకని ఒలీవ చెట్టుతోనే పోల్చుకున్నాడు? ఈ లోకములో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద చాలా రకాలైనటువంటి చెట్టులు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? నేను అనుకుంటూ ఉంటాను, ఆ రోజున ఈ దావీదు ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకోవాలి? ఒక మర్రి చెట్టుతోనో ఒక గులాబీ చెట్టుతోనో పోల్చుకోవచ్చు కదా. ఎందుకంటే గులాబీ కూడా చెప్పండి మనం ఎంతగానో ఆకర్షించేదిగా ఉంది కనుక గులాబీ చెట్టుతో కూడా పోల్చుకోవచ్చు. కానీ దావీదు దానితో పోల్చుకోలేదు. ఎందుకని ఈ ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు అన్న మాటను మనం ఆలోచన చేసినప్పుడు గమనించండి, ఒలీవ చెట్టుకున్నటువంటి లక్షణాలు బైబిల్ గ్రంథములో చాలా అమోఘమైనట్లుగా మనకు కనబడుతున్నాయి. ఈ రోజున ఒలీవ చెట్టుతో దావీదు ఎందుకు పోల్చుకున్నాడు, ఒలీవ చెట్టు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటి అన్నవి సమయానుకూలంగా 2-3 అంశాలు మీ ముందు పెట్టి నా అంశాన్ని ముగింపులోకి తీసుకుని వస్తాను. చూడండి ఒకసారి, మొదటిగా ఒలీవ చెట్టును గురించి మనం చూసినప్పుడు ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటన ఉండెను. చాలా అందరూ పైకి తిరిగి చూడాలి. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, పావురపు యొక్క నోటనట ఒలీవ చెట్టు ఆకు ఉందట. చెప్పండి ఒకసారి, ఏ చెట్టు ఆకు ఉంది? ఒలీవ చెట్టు ఆకు ఉంది. గమనించండి, ఈ సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నోవాహు తన జీవిత కాలక్రమములో దేవుడిచ్చిన వాగ్దానము ప్రకారము, దేవుడిచ్చిన మాట ప్రకారము 40 దిన రాత్రింబగళ్ళు చెప్పండి ప్రచండమైన వర్షము భూమి మీద కురిసింది. ఇలా కురిసినప్పుడు మొత్తం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. నోవాహు కుటుంబము మాత్రమే చెప్పండి ఓడలోనికి సురక్షితముగా ఉన్నారు. ఇలా ఉన్న తర్వాత వర్షం ఆగిపోయింది. వర్షం అంతా కూడా తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఓడలోనే ఉన్నారు. ఓడలో ఉన్న తర్వాత నోవాహు ఓడలో ఉండి గమనిస్తున్నాడు. అదేంటో తెలుసా? ఇక వర్షపు యొక్క సౌండ్ అనేది అతనికి వినబడటం లేదు. ప్రశాంతంగా ఉన్నట్టు అతను చూస్తున్నాడు. అతనికి అర్థమయ్యింది, వర్షం ఆగిపోయింది, ఇక మనము దిగవలసిన సమయము ఆసన్నమైంది అన్న మాట అతనికి అర్థమైంది. ఎప్పుడైతే అతనికి అర్థమయ్యిందో గమనించండి, ఈ నోవాహు చేసిన పని ఏంటో తెలుసా? మొదటిగా ఒక కాకిని పంపించాడు బయటికి. చెప్పండి దేనికోసం అంటే అతనుకున్న పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాయా లేదా అన్నటువంటి పరిస్థితులు ఆ రోజున చూడటానికి కాకిని పంపించాడు నోవాహు. ఈ నోవాహు కాకిని పంపించిన తర్వాత ఆ కాకి మరలా నోవాహు దగ్గర కాటా చెప్పండి ఏం చేయలేదు, మరలా తిరిగి రాలేదు. ఇలా తిరిగి రాకపోయేసరికి ఈ కాకి తర్వాత మరలా నోవాహు ఒక పక్షిని పంపించాడు. ఆ పక్షి పేరు చెప్పండి పావురం. చెప్పండి ఒకసారి, ఏంటది? ఈ పావురం ఎప్పుడైతే నోవాహు నుండి వెళ్ళిందో, ఈ నోవాహు నుండి అది ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత అతను తిరిగి వచ్చేటప్పుడు ఈ నోవాహు దగ్గరికి ఈ పావురము తీసుకువచ్చిన సూచన ఏంటో తెలుసా? దాని నోటన ఒక ఒలీవ చెట్టు ఆకు తన నోట త్రుంచి తీసుకొచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రశ్నని మీకు వేస్తున్నాను, చాలా జాగ్రత్తగా నా ప్రశ్న ఆలకించండి. ఆ రోజున భూమి మీద ఉన్నంతా కూడా ఏమి ఉన్నాయి?
నీళ్లు ఉన్నాయి. బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది, ఈ నీళ్లు ప్రవాహానికి అట ఏ ఒక్కటి కూడా ఆగలేదట. అన్ని కూడా చెప్పండి ఆ నీటిలో మునిగిపోయాయి. పర్వతాలు సైతము కూడా ఆ నీటి ప్రవాహానికి ఆగలేకపోయాయి. ఈ నీళ్లు పర్వతాలను మించిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. అయితే గమనించండి ఒక మాట, అలాంటి ప్రవాహానికి ఆగనటువంటి పరిస్థితులలో, అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా గమనించండి, ఒకే ఒక్క చెట్టట అది నిలబడి ఉందట. ఆ చెట్టు పేరు ఒలీవ చెట్టు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ఒలీవ చెట్టు ఎన్ని మీటర్లు పెరుగుతుందో తెలుసా? 8 నుండి 15 మీటర్లు పెరుగుతుందట. చెప్పండి ఒకసారి, ఎన్ని మీటర్లు పెరుగుతుంది? 8 నుండి 15 మీటర్లు ఒలీవ చెట్టు పెరుగుతుంది. ఆ రోజున ఈ పావురము వచ్చేటప్పుడు అతని నోట, నేను అనుకుంటూ ఉంటాను, అంజూరపు చెట్టు లేదా ఒలీవ చెట్టు ఆకేందుకు తీసుకురావాలి? మర్రి చెట్టు అన్ని చెట్ల కంటే చెప్పండి చాలా గుబురుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కదా, దాన్ని తీసుకురావచ్చు కదా అని ఆలోచన చేస్తే అది ఏది కూడా ప్రవాహానికి చెప్పండి ఆగలేదు. కానీ ఒక మాట గమనించండి, ఒలీవ చెట్టు మాత్రమే ఆ ప్రవాహానికి తట్టుకొని ఆగింది. ఈ రోజున మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒలీవ చెట్టుతో దావీదు ఎందుకు పోల్చుకున్నాడో తెలుసా? ఒలీవ చెట్టు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఎంతటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని బలముగా స్థిరముగా నిలబడే చెట్టు ఏదయ్యా అంటే అది ఒలీవ చెట్టు మాత్రమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఒలీవ చెట్టు యొక్క కాండమట బలంగా ఉంటుందట. చెప్పండి ఒకసారి, ఒలీవ చెట్టు కాండం ఎలా ఉంటుంది? అది బలహీనముగా ఉండదు. ఒకవేళ బలహీనంగానే ఉంటే ఈ ప్రవాహానికి ఏం చేయాలి? అది కూడా అన్ని చెట్లుగానే కొట్టుకుపోవాలి. కానీ ఈ చెట్టు అన్ని చెట్టులలోకెల్లా చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. అది ప్రతికూల పరిస్థితుల్లో కూడా బలముగా నిలిచింది, స్థిరముగా నిలిచింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజున దావీదు తన్ను తాను చెట్టుతో పోల్చుకున్నాడు. ఏ చెట్టుతో పోల్చుకున్నాడు అంటే ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ప్రభువా, నేను నిరంతరము నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును అని ఎందుకు పోల్చుకున్నాడో తెలుసా? ఒలీవ చెట్టు ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో అయినా, ఎన్ని పోరాటాలలో అయినా గాని బలముగా స్థిరముగా నిలబడేది గనక, ప్రభువా నేను కూడా నీ సన్నిధిలో ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను ఆ విధంగా నిలబడాలి ప్రభువా అని తన్ను తాను చెట్టుతో పోల్చుకున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, 2026 సంవత్సరంలోకి వెళుతున్నటువంటి ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట అంటే తెలుసా? ఆనాడు ఒలీవ చెట్టు ప్రతికూల పరిస్థితుల్లో సైతము ఎలాగైతే స్థిరముగా బలముగా నిలిచిందో, ఈ సంవత్సరము కాదు, ఇది మొదలుకొని మనము కూడా ఒలీవ చెట్టు వలె స్థిరముగా బలముగా ఉందుము గాక. ఆ రోజున ఒలీవ చెట్టు ఆకిని ఎందుకు తీసుకొచ్చింది తెలుసా? భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోయినా గానీ చెప్పండి, ఈ ఒలీవ చెట్టు మాత్రము ఆ ప్రవాహానికి తట్టుకుని నిలబడింది. ఏం చేయబడింది? తట్టుకుని నిలబడింది. గమనించండి, అన్ని చెట్లు పడిపోయి, అన్ని చచ్చిపోయే, జీవరాశులు చచ్చిపోయే, జంతువులు చచ్చిపోయే, నర మాంసుకుడు కూడా చెప్పండి ఒక్కడు కూడా బ్రతకలేదు. కానీ ఒలీవ చెట్టు మాత్రమే ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెప్పండి ఎలా ఉంది? స్థిరముగా బలముగా ఉంది. ఎందుకని ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటే, ఈ జీవితం అనే ప్రయాణంలో, ఈ జీవితం అనే మార్గములో మనకు ఎన్నో తగులుతాయి. గమనించండి ఒక మాట, దేవుని సన్నిధికి వచ్చినా గానీ, దేవుల్లో కొనసాగుతున్నా గానీ కొన్నిసార్లు మనము కొన్ని ఎత్తు పల్లాల మార్గం గుండా మనము వెళ్ళవలసి ఉంది. అందుకని యేసు ప్రభువారు అన్నారు, విశ్వాసి యొక్క మార్గమట ఇరుకు మార్గమట. చెప్పండి ఒకసారి, ఏ మార్గము? చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుందట, ఆ దారు విశాలముగా ఉంటుందట. ఏ దారి? ఆ దారి నాశనమునకు పోవు మార్గము వెడల్పుగాను చెప్పండి అది విశాలముగాను ఉంటుంది. కానీ దాని పైనున్న మార్గము చెప్పండి అదొకసారి
ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పుగాను విశాలముగాను ఉంటుంది అని అన్నారు యేసు ప్రభువు. అందరూ తలపై చూడాలి. ఈ ఒలీవ చెట్టు ఎలాగైతే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడిందో, ఈ జీవితం అనే ప్రయాణములో ఒక విశ్వాసి ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మనిషి జీవితము కూడా ఎలాగూ వెళుతుంది అని అన్నారు యేసు ప్రభు వారు. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. చూడండి ఒకసారి, ఎక్కడ ప్రవేశించాలి? ఎంతటి విశ్వాసి అయినా గాని, దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంతటి ప్రార్థనా పరుడైనా గాని కొన్నిసార్లు అతని ప్రయాణము ఎలాగ ఉంటుంది అంటే తెలుసా? ఇరుకు మార్గాన ప్రవేశించినట్లుగా ఉంటుంది. అతను వెళుతున్న మార్గము ఇరుకుగా ఉంటుంది. కానీ ఒక మాట మాత్రం గమనించండి, అతను ప్రారంభంలో వెళుతున్న ఈ మార్గము ఇరుకుగా ఉండవచ్చేమో గాని కడక వెళ్ళేసరికి క్రీస్తు యేసు మార్గము విశాలముగా ఆయన చేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ మాటలు వింటున్న సోదరుడు, నీ జీవితము కూడా ఇరుకు మార్గములానే ఉండవచ్చేమో, ఇరుకుగానే ఎటు వెళుతున్నా గానీ కొట్టుకుపోతున్నట్లుగా ఉండవచ్చేమో గానీ ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. అది ఏంటి అంటే, ఈ రోజున నీ మార్గం ఇరుకు మార్గమైనా గానీ ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆ రోజున నీ మార్గాన్ని ఆయన విశాలము చేస్తాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే, మనం వెళుతున్నటువంటి ఈ మార్గములో మనకు కావలసిన పాఠాలన్నీ కూడా ఈ ఇరుకు మార్గములోనే దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఖచ్చితంగా పాఠాలు మనిషికి అవసరం. ఒక చదువుకుంటున్న ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఒక క్లాస్ నుండి మరొక క్లాసుకు ప్రమోట్ అవ్వాలంటే చెప్పండి, ఖచ్చితంగా మధ్యలో ఇతనికి ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. పరీక్ష లేనిదే ఒక వ్యక్తి, ఒక విద్యార్థి ఒక క్లాస్ నుండి మరొక క్లాసుకి ఏం చేయలేడు, వెళ్ళలేడు. కారణం ఏమిటంటే ఖచ్చితంగా అతను ఫేస్ చేయవలసింది ఏంటో తెలుసా? పరీక్ష ఫేస్ చేయాలి. పరీక్ష అనేది ఇతను ఎదుర్కోవాలి. ఆ పరీక్షలో ఇతను పాస్ అవుతేనే చెప్పండి మరొక క్లాస్కి ఏమవుతాడు, వెళతాడు. అలాగునే ఎగ్జాక్ట్ గా దేవుని యందు విశ్వాసము కలిగిన ప్రతి వారు కూడా, మనము కూడా కొన్నిసార్లట దేవుడు పరీక్షించి పరిశోధిస్తాడట. చూడండి ఒకసారి, ఏం చేస్తాడు? పరీక్షించి పరిశోధిస్తాడు. ఇతను ఆ దానికి నిలబడతాడా, నిలబడడా? నేను ఇస్తున్న దానికి ఇంతవరకు కూడా బాగా సురక్షితంగా వచ్చాడు కదా, ఇప్పుడు ఉన్నటువంటి అతని జీవితంలో అతను బలముగా నిలబడగలడా అన్నటువంటి ఆలోచనతో దేవుడట పరీక్షిస్తాడట. ఒక మాట మీకు చెప్పనా, అబ్రహామును సైతము కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు తెలుసా? నీ ఒక్కగాన ఒక కుమారుని తీసుకొచ్చి నాకు అర్పించేయి అని అంటాడు. చూడండి, ఒక్కగాన ఒక కుమారుని ఏం చేయాలంట? అర్పించేయి అని అంటాడు. కానీ ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. అతను దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు గనక, దేవునితో నడిచిన వాడు గనక, ప్రభు ఈ కుమారుడు కూడా ఎవరు ఇచ్చిన వారు? నీవిచ్చిన వాడువే గనక ఇది మరలా నేను నీకు సమర్పించేస్తాను ప్రభు అని తన తీర్మానముతో వచ్చి దేవునికి సమర్పించాడు. గమనించండి, అబ్రహామును సైతము పరీక్షించిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను కూడా చెప్పండి ఈ జీవితం అనే మార్గములో ఖచ్చితంగా ఆయన ఏం చేయగలడు? పరీక్షిస్తాడు. ఈ రోజున ఒక మాట చెప్పి ముందుకు వెళుతున్నాను. ఆనాడు దావీదు గారు దేవుని సన్నిధికి వచ్చి ఒక మాట అంటున్నాడు, ప్రభువా నేనైతే నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టుతో ఉన్నాను అని. ఎందుకన్నాడు తెలుసా? ఒలీవ చెట్టుకున్న మొదటి లక్షణం ఏంటి అంటే అది ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెప్పండి ఎలా ఉంటుంది? స్థిరముగాను బలముగాను ఉంటుంది. అది ఈ నీటి ప్రవాహంలోనే కాదు, ఈ ఒలీవ చెట్టు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ ఒలీవ చెట్టు అట ఎడారులో సైతము కూడా నిగనిగలాడుతూ పచ్చగా ఉంటుందట. చూడండి ఒకసారి, ఎక్కడ ఉంటుంది? ఎడారులో సైతము, నీళ్లు లేనటువంటి ప్రాంతములో సైతము కూడా ఈ ఒలీవ చెట్టు చాలా పచ్చగా ఉంటుంది. దీనికి నీళ్లు అంటే ఒక మాట గమనించండి, దీని వేరులట బలముగా లోతుగా వెళతాయట. అలా లోతుగా వెళ్ళినటువంటి ఈ చెట్టు బలముగా నిలబడుతుందట. చూడండి ఎలా నిలబడుతుంది? అందుకనే గమనించండి, ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు అంటే ఏ చెట్టు కూడా ఇలా నిలబడేది కాదు. ఒకవేళ కొన్ని చెట్టులు కొన్ని కాలాల్లో మాత్రమే బ్రతుకుతాయి. ఎవరంటారా? కాదంటారా? కొన్ని చెట్లు కొన్ని కాలాల్లో మాత్రమే బ్రతుకుతాయి. కానీ ఒలీవ చెట్టు ప్రతికూల పరిస్థితుల్లోనే కాదు, అన్ని కాలాలలో కూడా ఇది
బహుబలముగా ఫలించేటట్లుగా పచ్చగా ఉంటుందట. అందుకనే దానితో ఎందుకు పోల్చుకున్నాడంటే, నేను కూడా నీ సన్నిధిలో అన్ని రోజులు పచ్చగా ఉండాలి ప్రభువా అని పోల్చుకున్నాడు. చెప్పండి సార్, ఎలా పోల్చుకున్నాడు? ఆదివారం మాత్రమే కాదు పచ్చగా ఉండేది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాదు పచ్చగా ఉండేది, అన్ని రోజులు కూడా ప్రభువా నేను నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అని అనుకున్నాడు. గమనించండి ఒక మాట, అక్కడ మొక్క అని అనలేదు, ఏమన్నాడు తెలుసా? చెట్టు అని అన్నాడు. మొక్కకిని చెట్టుకిని చాలా వ్యత్యాసం ఉంది. అవునంటారా కాదంటారా? మొక్క అన్న దాన్ని మనం దేని పిలుస్తాము అంటే, చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మొక్క అని అంటాం. అది ఎదిగి మ్రానైన తర్వాత దాన్ని మనం పిలిచే పేరేంటంటే అది చెట్టు అని అంట. ఇప్పుడు ఈ దావీదు గారు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నప్పుడు, ప్రభువా నేను నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, చెట్టు వలె ఉన్నాను అని పోల్చుకున్నాడు. అని ఏంటో తెలుసా? అయ్యా నీ సన్నిధిలో నేను ఇంకా మొక్క వలె కాదు, నేను ఎదిగి మ్రానై చెట్టు వలె నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా అని పోల్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వచ్చి దేవుడి మాటలు వింటున్న సోదరుడా, నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు నీ జీవితము మొక్క వలె ఉన్నదేమో కానీ, ఇదిగో రోజు రోజుకు నువ్వు ఎదిగేవారిగా ఉండి పెద్ద మ్రానై చెట్టై అనేక మందికి ఆశ్రయం ఇచ్చేటట్లుగా మనం ముందుము గాక. మన కుటుంబాలు ఆ విధముగా ఉండును గాక. నూతన సంవత్సరములకు వెళ్ళబోతున్న మనకు దేవుడిస్తున్న వాగ్దానం, ఆ రోజున ఒలీవ చెట్టు కలిగినటువంటి మొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటుంది? అది స్థిరంగా ఉంటుంది, బలముగా ఉంటుంది. అది స్థిరత్వం కలిగిందండి. కదిలించబడిపోయేది, కదిలిపోయేవారు ఉంటారు చాలా మంది. కొన్ని పరిస్థితులకు మనుషులు స్థిరత్వం లేని వారుగా ఉంటారు. ఒక మాట మీకు చెప్పరా, మనిషి చేసే పనులు కూడా స్థిరంగా దేంట్లో కూడా నిలబడేవారు కూడా మనకు కనబడరు. కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, దేవుని వాక్యము పేర మనము చేసే పనిలో గాని మన జీవితంలో గాని ఎలా ఉండాలో తెలుసా? స్థిరంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఈ మాటను పెట్టి మరొక మాట మీకు చెప్తున్నాను, మనము చేసే పని పాటలలో కూడా మనకు ఏముండాలో తెలుసా? స్థిరత్వం అనేది ఉండాలి. అస్థిరత్వము మన జీవితాలలో కలిగి ఉండకూడదు. అస్థిరత్వం కలిగి ఉంటే అన్ని నష్టాలే వస్తాయి. ఎందుకో తెలుసా? ఈ రోజున ఈ వ్యాపారం మొదలుపెట్టి ఇది కొంతకాలం చేసి ఇది మానేసి మళ్ళీ ఇంకో వ్యాపారం మొదలుపెట్టి ఇది చేసి మానేసి అలా చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, అస్థిరత్వం కలిగి ఉన్నాడు అనుకోండి, ఇతను ప్రారంభిస్తున్నాడు కానీ దీన్ని కొనసాగించలేకపోతున్నాడు కనుక ఇతని వ్యాపారంలో ఏమొస్తుంది? నష్టం వస్తుంది. అలాగుననే ఇది మీకు అర్థమైతే జీవితంలో కూడా మనిషి స్థిరత్వము అనేది లేకపోతే నష్టపోతాడు. ఒకసారి ఏం పోతాడు? నష్టము పోతాడు. గల కారణం ఏమిటంటే అతని జీవితంలో స్థిరత్వం లేదు. దేవుని సన్నిధికి వచ్చావా? దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండు. దేవుని నమ్ముకున్నావా? దేవుని వైపే చూస్తూ స్థిరంగా వెళ్ళు. మరొక దాన్నో చూస్తూ నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. మాట మీకు చెప్తున్నాను, గమనించండి. క్రీస్తు యేసును నమ్ముకున్నవాడుగా, యేసును ప్రకటించేవాడుగా ఒక మాట మీకు చెప్తున్నాను, ఆయనలో మనం స్థిరత్వం కలిగి ఉంటే అనేక మందికి ఆశ్రయం ఇచ్చే ఒలీవ చెట్టు వలె మనం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గారు దేవుని మాట ప్రకారం వచ్చాడు. అబ్రహాముతో పిలిచాడు, అబ్రహాము నేను చూపించే దేశానికి నువ్వు రావాలి అని అంటే, అప్పుడు అబ్రహాం గారు తట్టబుట్ట సరేసుకుని వచ్చేస్తాడండి. అలా వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళతాడో తెలియదు. అతను ఇరుగు పొరుగు వారు వచ్చి అంటారు, అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అబ్రహాం అంటాడు తెలియదు అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ జీవించి ఎలా నీ జీవనాన్ని కొనసాగించుకుంటావు అని అంటే, అబ్రహాం అంటాడు నాకు తెలియదు అంటాడు. మరి ఎలా వెళ్తున్నావు అంటే అతను అంటాడు, అబ్రహాము నా దేవుడు చెప్పాడు వచ్చేయని, ఆయన మాట ప్రకారం నేను వెళ్తున్నాను అని అంటాడు. ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. అబ్రహాము చేసిన పని ఏంటో తెలుసా? అతను దేవుని మీద స్థిరత్వం కలిగి ఉన్నాడు. దేవునిలో ఎలా ఉన్నాడు తెలుసా? స్థిరత్వము కలిగి ఉన్నాడు. అతని తత్వం అస్థిరత్వంగా లేదు, స్థిరత్వంగా ఉంది. దేవుని నమ్ముకున్నాడు. ఆయన వచ్చేయి అని అన్నాడు. చెప్పండి, అన్ని విడిచి దేవుని వెంబడించేశాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలా ఉండాలో తెలుసా? ఈ ప్రారంభ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఒక మాట మనం నేర్చుకుందాం. మనము అస్థిరత్వం మన జీవితంలో కలిగి ఉండటానికి అది విశ్వాస జీవితములో సైతం. చెప్పడం ఒకసారి, విశ్వాస జీవితంలోనూ సైతం మనము ఎలా ఉండాలి అంటే దేవుడిని చూస్తూ స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ మాట మీకు బాగా అర్థం కావాలని ఒక మాట మీకు చెప్తున్నాను.
మనము ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఎవరితో ప్రారంభించాలి? మనము చేసే వ్యాపారాలు కూడా ఎవరితో ప్రారంభించాలి? దేవునితో ప్రారంభించాలి. ఒక మాట మీకు చెప్తాను, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. వాస్తును చూస్తూ ముందుకెళ్తారు. చూడండి, దేని చూస్తూ వెళ్తారు? వాస్తును చూస్తూ ముందుకెళ్తారు. ఒక పిల్లి ఎదురొచ్చినా, ఒక విధవరాలు ఎదురొచ్చినా కానీ చాలా మంది ముందుకి వెళ్ళరు. చాలా మంది ఎందుకు అలా వెళ్ళరు అంటే ఏదో నష్టము వస్తది అని. ఒక మాట నేను క్రీస్తు పేరట అడుగుతున్నాను, ఆమె కూడా నీలాంటి మనిషి అయినా కాదా? ఆమె కూడా నీలాంటి మానవత్వము దైవత్వము కలిగిన వ్యక్తి కాదా అంటే ఆమె కూడా మనలాంటి మనిషి. ఒక మాట గమనించండి, తెల్ల పిల్లి ఎదురొస్తే వెళ్తారు కానీ నల్ల పిల్లి వస్తే వెళ్ళరు. దాని కలర్ ఏం చేసిందని మనకి ఒక మాట గమనించండి. చాలా మంది వెదరాళ్ళు నేను వెళుతున్నప్పుడు కూడా ఎప్పుడన్నా వచ్చి వెనకాగుతుంటాను, అంటాను మీరు వచ్చేయండి, మీరు రావడం పెట్టి నాకు ఆశీర్వాదం మేలే అని అంటాను. ఎందుకని మాట అంటే తెలుసా? అది ఎందుకని గుర్తు చేశానంటే చాలా మంది ఈ వాస్తు ఇవన్నీ కూడా లోకం సంబంధించినవి పాటిస్తుంటారు. ఒక రోజు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, సెకండ్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక కెమిస్ట్రీ సార్ ఈ మాట చెప్తున్నాడు. అతను లెసన్ చెప్పకుండా ఒక రోజు ఒక టాపిక్ తో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? మీరు వాస్తును నమ్మండి అని బోధిస్తున్నాడు. దేన్ని నమ్మాలట? దాదాపు ఆ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అంటే, నా ఉదాహరణకి నా అంచనా ప్రకారం 80 మంది నుండి 90 మంది ఉంటాం. 2 క్లాసులు కంబైన్ క్లాసులు అవి. అంటే బైపీసీ ఎంపీసీ 2 గ్రూపులు కూడా కంబైన్ చేశారు. దాదాపు 80 నుండి 90 మంది పిల్లలు ఆ క్లాసులో ఉన్నారు. అంతమందికి ఈ కెమిస్ట్రీ సార్ ఏమని బోధిస్తున్నాడు అంటే, మీరు వాస్తును నమ్మండి అని బోధిస్తూ ఆ చెప్పుకుంటూ వెళ్తే అందరూ వింటున్నారు. నాకు కూడా ఒక డౌట్ వేసింది. వాళ్ళు అన్ని మాటలు తెలుసు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగని అంటారు కదా. నేను లేచి అడిగాను, సార్ నాకు ఒక డౌట్ అని అన్నా. ఏంటయ్యా నీ డౌట్ అని అంటే, నా ప్రక్కన కిటికీ ఉంది, ఆ కిటికీని చూపించి, సార్ మీరు వాస్తును నమ్మని అంటున్నారు కదా, ఒక సిద్ధాంతి తీసుకొచ్చి ఈ కిటికీని చూపించి ఈ కిటికీ అక్కడ మార్చండి అని చెప్తాడు. ఇంకొక ఈ సిద్ధాంతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో సిద్ధాంతి తీసుకొచ్చి ఈ కిటికీ ఎక్కడ పెట్టారు, మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంటాడు. మరి ఏంటి సార్, వీళ్ళిద్దరిలోనే వీరికి ఏమీ లేదు, నెక్కడము, అలాగే వాళ్ళకి స్థిరత్వం లేదు కదా, వాస్తు గీస్తూ ఏమి లేదు సార్ అని అంటే, ఆయన క్లాసులను బయటికి వెళ్ళిపోయి చాలా ఆలోచన చేసి మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఒక మాట మీకు చెప్తున్నాను, అప్పుడు నుండి దేవుని నమ్మిన వరకు, నా పేరు జాన్ దేవదాస్ కదా, జాన్ కదా, నా పేరును కనిపెట్టాడు ఆయన. నా పేరును కనిపెట్టి అప్పుడు నుండి నా మీద టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి మనము కూడా ఈ వాస్తులు గీస్తులు పనికి రావు. మరి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మరి అలా కట్టుకుంటారు కదా అంటే, ఎలా వచ్చాయి, దీని మూలాలు ఏంటి అంటే గమనించండి. ఇళ్ళన్నీ తూర్పు వైపు ఎందుకు కడతారో తెలుసా? సూర్య రశ్మి ఇంటిలోనికి రావటం కోసం కట్టుకుంటారు. అది అంతేగాని సిద్ధాంతి కాదు, బొబ్బంతి కాదు, అది మన భ్రమ మాత్రమే. మరి ఎందుకని ఈ వైపు పెడతారు అంటే, సూర్య రశ్మి ఎప్పుడైతే ఉదయ కాంతి మన ఇంటిలోనికి వచ్చిందో, మన ఇంటిలో ఉన్నటువంటి క్రిములు ఏమవుతాయి తెలుసా? బ్యాక్టీరియా చచ్చిపోద్ది. ఈ క్రిములు, ఈ బ్యాక్టీరియా అనేది చచ్చిపోద్ది. అందుకనే మన ఇంటికి ఎప్పుడు కూడా మూతేసి పెట్టుకోకూడదు. ఎలా పెట్టుకోకూడదు? మూత వేయకూడదు. అంటే తలుపులే మూత వేయడం అంటే మీరు మూతేసి అనుకునేళ్ళు, మూత వేయటము అంటే చక్కగా తలుపులు వేసేసి చాలా మంది బిగించేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? మీరు ఎప్పుడు కూడా మీ ఇల్లంతా కూడా ఎలా ఉండాలి తెలుసా? అన్ని తెరిచినట్టుగా ఉండాలి. ఎందుకంటే సూర్య రశ్మి, సూర్య కాంతి మీ ఇంటిలోనికి వచ్చేటట్లుగా ఉండాలి. దానికి అలా కట్టుకోవాలి. కానీ చెప్పండి, సిద్ధాంతో బొద్ధాంతో చెప్పాడని కాదు, చేశాడని కాదు. అందుకని ఒక మాట మీకు చెప్తాను. ఇంకా దీన్ని చెప్పాలంటే సిద్ధాంత పుస్తకం ఒకటి ఉంది, అది ఎప్పుడన్నా మనం చూస్తే చదువుం. కానీ ఒక మాట గమనించండి, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఒలీవ చెట్టు అనేది ఎలాంటి తెలుసా? స్థిరత్వం కలిగింది, బలము కలిగింది. ఈ స్థిరత్వము కలిగినటువంటి ఈ ఒలీవ చెట్టుతో పోల్చుకుంటూ దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను ఎన్నడూ కూడా కదల్చబడకూడదు, నేను ఎన్నడూ కూడా అస్థిరత్వంగా ఉండటానికి వీలు లేదు, నేను ఎప్పుడు కూడా స్థిరంగా బలముగా నీ సన్నిధిలో ఉండాలి ప్రభు అని తన్ను తాను ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. అందుకని ఈ రోజున మీకు ఈ ప్రారంభ సంవత్సరములో ఒక నూతన మాట మీకు చెప్తున్నాను. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చావు, తెలుసో తెలియకో ఎలాగొచ్చావు నాకు తెలియదు, కానీ నీ బాధల ద్వారానో, నీ నష్టాల ద్వారానో, నీకు వచ్చినటువంటి వ్యాధుల ద్వారా గాను దేవుని సన్నిధికి వచ్చావో లేదో నాకు తెలియదు, కానీ ఎలా వచ్చినా గాని దేవుని సన్నిధికి అయితే వచ్చావు, నువ్వు చేసిన పని గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. చేసిన పని అది గొప్పదే.
నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు చేసినది ఎవరు, ఇదిగో ఒక మాట మాత్రం గమనించండి, ఈ లోకములో ఎవరు చేయనటువంటి పని చేశావు. జీవము కలిగిన దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు. అలా వచ్చిన నీవు ఎలా ఉండాలి అంటే ఒలీవ చెట్టు వలె స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒలీవ చెట్టు వలె స్థిరంగా ఉండాలి. అట్టి స్థిరత్వంలో ఉండాలి అని దావీదు భక్తుడు తన్ను తాను ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. రెండవది చూద్దాం. ఒలీవ చెట్టు నేర్పించేటువంటి రెండవ పాఠము న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 206. పాత నిబంధన పేజ్ నెంబర్ 206. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నిత్యము నియకమాని చెట్ల మీద రాజునయుండుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. అందరూ తలపై చూడాలి. ఈ సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే గమనించండి. ఒలీవ చెట్టుకి దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట బైబిల్ గ్రంథములో మనుషులు వేటితో పోల్చుకున్నారని మనం చూసాము అంటే చెట్టుతో పోల్చుకున్నారు. చెప్పండి సార్, దేనితో పోల్చుకున్నారు? చెట్లతో పోల్చుకున్నారు. ఈ చెట్లతో పోల్చుకుంటూ ఒక ఉదాహరణ ఇక్కడ మనకు కనబడుతుంది. కొంతమంది వచ్చేట అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నీవు మాకు రాజుగా ఉండు అని కోరారట. ఈ అంజూరపు చెట్టు అందట నేను ఫలాలు ఇవ్వటం మాని నేను మీపై రాజుగా ఉండాలా, నేను అలా ఉండను అన్నదట. మరలా వెళ్ళి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్షావళితో కూడా అన్నారట, నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏం చేయాలి, నువ్వు పరిపాలన చెయ్యాలి, రాజరికం చెయ్యాలి అంటే ఈ ద్రాక్ష చెట్టు అందట నేను ఫలాలు ఇవ్వటం మాని, ద్రాక్షారసం ఇవ్వటం మాని నేను మీ మీద పెత్తనం చేయటానికి దేవుడు నాకు ఇది అనుభవించలేదు, నేను అలాగ చేయటానికి అర్హుడను కాను అందట. ఆఖరిగా దేని దగ్గరకు వచ్చారు అంటే ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చారు. చూడండి సార్, దేని దగ్గరకు వచ్చారు? ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఒలీవ చెట్టుతో చెబుతున్న మాట, నువ్వు మా మీద ఎలా ఉండాలి, రాజుగా ఉండాలి అని అంటే ఈ ఒలీవ చెట్టు తన్ను తాను చెప్పుకుంటుందట. అదేంటో తెలుసా? నేను దేవుని మానవులను సన్మానించుట మాని ఇటు అటు తిరగటానికి నేను తగిన దానిని కాను అని అంటది. ఒకసారి తలపై చూడాలి. ఈ ఒలీవ చెట్టు రెండవదిగా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఈ ఒలీవ చెట్టు అట ఒకటి దేవుని సన్మానించేదిగా ఉందట, రెండవది మానవులను కూడా చెప్పండి సన్మానించేదట్టుగా ఉంది అని తన మాటలో తానే మనకు కనబడుతూ ఉంది. ఒలీవ చెట్టుకు కాయలుంటాయి. చూడండి సార్, ఏముంటాయి? ఈ కాయల నుండి తీసేది ఏంటి తెలుసా? ఒలీవ నూనె తీస్తారు. దీన్ని ఇంగ్లీష్ లో ఆలివ్ ఆయిల్ అని పిలుస్తారు. ఆయిల్ అని గమనించండి. ఈ ఒలీవ ఆయిల్, ఈ ఒలీవ నూనెను ఈ పళ్ళ ద్వారా తీస్తారట. ఈ నూనె ఆ పళ్ళ ద్వారా తీసిన తర్వాత ఈ చెట్టు ఎవరిని సన్మానిస్తుంది అంటే మొదటిగా చెప్పండి దేవుని సన్మానిస్తుంది. రెండవదిగా అక్కడే మనకు కనబడుతుంది మానవులను సన్మానిస్తుంది. ఎలా దేవుని సన్మానిస్తుంది ఒలీవ చెట్టు అంటే నిర్గమకాండము ఎలా దేవుని సన్మానిస్తుంది అని అంటే నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రతి దీపమునకు దంచి తీసిన, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? ఈ ఒలీవ చెట్టు ఎవరిని సన్మానిస్తుందట? దేవుని సన్మానిస్తుంది. ఎలా సన్మానిస్తుంది అంటే అతనికి వస్తున్నటువంటి దానికి వస్తున్నటువంటి ఫలాలు, ఈ ఫలాల ద్వారా వస్తున్నటువంటి నూనెట దేవుడి మందిరములో అనునిత్యము వెలిగేటువంటి దీపములో వేయటానికి ఉపయోగపడేటట్లుగా ఉంది. చెప్పండి సార్, ఎలా ఉంది? దీపములో వేసేటట్లుగా నిత్యము దేవుడి మందిరములో దీపము వెలగాలి అంటే ఏం వేయాలి? ఒలీవ నూనె. అది కూడా అంజురపు మరొక ఆయిల్ వేయటానికి వీలేదు.
మనం వేయవలసిన నూనె ఏ నూనె అంటే అక్కడ పర్టికులర్ గా రాశాడు, మీరు అచ్చము ఒలీవ నూనెను తీసుకువచ్చి చెప్పండి ఆ దీపంలో వేయాలి అని అన్నారు. అంటే గమనించండి, ఈ ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అనినిత్యము కూడా తనకు వస్తున్న ఫలాలు ఎవరికి అర్పిస్తూ ఉంది? దేవునికి అర్పిస్తూ ఉంది. దేవుని సన్మానం చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో దీపము వెలగటానికి తన ఫలాలను ఏం చేస్తుందో తెలుసా? వాడుతూ ఉంది. ఒకసారి తన ఫలాలు ఏం చేస్తూ ఉంది? దేవుడు ప్రతి వారికి కూడా కొన్ని ఫలాలు ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఏం చేస్తుంటాడు? ప్రతి వారికి ఫలాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి వారికి కూడా కొన్ని తలాంతులు ఇస్తుంటాడు. ఈ ఒలీవ నూనె, ఈ ఒలీవ చెట్టు దేవుని ఎలాగైతే సన్మానిస్తుందో, ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ సహోదరుడా, మనము కూడా నిరంతరము దేవుని సన్నిధిలో ఆయనను స్మరించే వారిగా మనం ఉండాలి. మనకున్నటువంటి తలాంతులు, మనకున్నటువంటి ఫలాలు ఎవరి కోసం వాడేటట్లుగా ఉండాలి తెలుసా? దేవుని కోసం వాడేటట్లుగా ఉండాలి. ఎందుకని మాట మీకు చెప్తున్నాను అంటే, మంచిగా పాడే ఫలము నీకుంటే అది ఎక్కడ వాడాలో తెలుసా? దేవుని సన్నిధిలో వాడాలి. ఈ ఫలము కలిగినటువంటి ఒలీవ చెట్టు ఎక్కడ వాడుతుంది తన ఫలాలు అంటే? దేవుని మందిరంలో వాడుతుంది. అంత మాత్రమే కాదు, ఒకవేళ అదే ఫలాలు లోక సంబంధంగా వాడుకుంటే రకరకాల ప్రయోజనాలు ఉంటాయేమో. కానీ గమనించండి, ఈ చెట్టు తీర్మానం ఏంటో తెలుసా? నా ఫలాలన్నీ కూడా ఏ సన్నిధిలో వాడబడాలి అంటే దేవుని సన్నిధిలో వాడబడాలి. నాకు ఇచ్చినటువంటి ఈ జీవితం ఎవరిది అంటే దేవుడిచ్చింది. నేను అనుకుంటూ లోకానికి రాలేదు. అవునంటారా కాదంటారా? ఇక నిలబడిన నా సైతము కూడా నిన్ను పుట్టినప్పుడు నేను అనుకుంటే వచ్చేసానా? ఒకవేళ వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు అనుకుంటే వచ్చావా? నీ తల్లికి నీ తండ్రికి నువ్వు నిన్ను అడిగేవనా? నీ తల్లిదండ్రులు కన్నారా? లేదే. తల్లిదండ్రులు కూడా నువ్వు నేను మీ కడుపునే పుట్టాలి అని అడిగేవరన్నా మీరు కన్నారా? మీరు వాళ్ళ గర్భాన వచ్చారా అంటే లేదు. ఎవరు తన అభిప్రాయముతో ఈ లోకానికి రాలేదు. మరి ఎలా అంటే దేవుని అభిప్రాయం, దేవుని ఉద్దేశ ప్రకారం ఈ లోకానికి వచ్చాం గనక, ఈ జీవితము దేవుడు ఇచ్చింది గనక, దేవుని ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మరలా దేవుడు ఇచ్చినటువంటి ఈ తలాంతులు ఎవరికి ఉపయోగించాలి? ఆయనకు ఉపయోగించాలి. మనకున్న వాక్ శక్తి సైతము కూడా ఎవరికి ఉపయోగించాలో తెలుసా? దేవుడికి ఉపయోగించాలి. మనకున్నటువంటి తలాంతులు, ఆఖరికి మనకున్నటువంటి శక్తి సైతము, బలము సైతము ఎవరి సన్నిధిలో వాడబడాలి తెలుసా? దేవుని సన్నిధిలో వాడబడాలి. ఈ ఒలీవ చెట్టు రెండవదిగా నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? ఈ చెట్టు అట దేవుని సన్మానించేటట్లుగా ఉందట. అనినిత్యము దీపము వెలగటానికి తన ఫలాలను దేవుని మందిరములో ఆయిల్గా, నూనెగా సమర్పించి నిత్యము వెలగటానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు ఈ మాటలు వింటున్న సోదరుడా, నీ జీవితము కూడా లోక సంబంధంగా ఉపయోగపడటం కాదు, దేవుని సన్నిధిలో మన జీవితం ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మన జీవితము, మన శక్తి, మన బలం, మనకున్నటువంటి తలాంతులు, మనకున్నటువంటి ఆర్థికము కూడా చెప్పండి ఎక్కడ ఉపయోగపడాలి? దేవుని సన్నిధిలో ఉపయోగపడాలి. లోకములో చేస్తే మీకు ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలో ఒలీవ చెట్టు ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఆ చెట్టు నిరంతరము దేవుని ఎలాగైతే మహిమపరించిందో, మనము కూడా ఈ ఆఖరి లేదా ఈ సంవత్సరపు ఆరంభ ఆరాధనలో మనము కూడా ఇది మొదలుకొని దేవుని ఆరాధించు వారమయ్యుందుము గాక. రెండవదిగా ఈ చెట్టు నేర్పిస్తున్న ఇదే మాటలో మొదటిగా దేవుని సన్మానించేదిగా ఉంటే, రెండవదిగా న్యాయాధిపతిలో చూసాము మనుషులను సన్మానించేటట్లుగా కూడా ఉందట. చెప్పండి ఒకసారి, ఎలా ఉంది? మానవులను సన్మానించేటట్లుగా ఉంది. ఎలా సన్మానిస్తుంది చూడు ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ అధ్యాయం 12వ వచనం. వానిని పిలువనంపించి వెలుపలికి తోడుకొని వచ్చెను. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు ఆ మాట చేసుకోండి, తైలపు కొమ్మును తీసి
వాని సహోదరుల ఎదుట వానికి చెప్పండి ఒకసారి ఏమి చేశాను అంటే అభిషేకించాను. అందరు తలపైకి చూడాలి. మొదటిగా ఈ ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో తన ఫలాలను అర్పించి సన్మానించేటట్లుగా ఉంటే, రెండవదిగా ఈ ఒలీవ చెట్టు మనుషులను కూడా చెప్పండి ఏం చేసేదిగా ఉంది, సన్మానించేటట్లుగా ఉంది. ఆ రోజులలో దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులను అభిషేకించేటప్పుడు నూనె పోసేవాళ్ళు. చెప్పండి ఏం పోసేవాళ్ళు? ఈ నూనె పోసేవాళ్ళు. ఏ నూనె పోసేవాళ్ళు? మనం వాడుకున్నటువంటి కొబ్బరి నూనె కాదు, మనం వాడుకున్నటువంటి వేరుశనగ నూనె, అంతకంటే కాదు. దేని వాడేవాళ్ళు తెలుసా? అచ్చము ఒలీవ నూనె వాడేవాడు. దేవుడు కూడా చెప్పిన మాటను తెలుసా? ఒలీవ నూనెతోనే నాకు వచ్చినటువంటి నా జనాంగాన్ని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి అని దేవుడు తీర్మానించాడు, ఆయన ఆజ్ఞయించాడు. దేవుడు కూడా ఎప్పుడైనా ఎవరైనా అభిషేకించాలనుకున్నప్పుడు చెప్పండి ఒలీవ నూనెతోనే ఆ రోజుల్లో ఏం చేసేవారు తెలుసా? అభిషేకించేవారు. అంత మాత్రమే కాదు, రాజులను సైతము కూడా దేని ద్వారా ప్రతిష్ఠించేవారు, దేని ద్వారా అభిషేకించేవారు అంటే ఒలీవ నూనె ద్వారానే అభిషేకించేవారు. దేని ద్వారా? ఒలీవ నూనెకు ఉన్నటువంటి ప్రఖ్యాత ప్రాముఖ్యత అంతటి. ఈ లోకములో అతి ఖరీదైనటువంటి నూనెలలో నూనె ఏ నూనె తెలుసా? ఒలీవ నూనె. అతి ఖరీదైనటువంటి అతి అమూల్యమైనటువంటి నూనెగా మనకు ప్రపంచంలో కనబడుతుంది. ఈ నూనె ద్వారా ఆ రోజులలో ఈ నూనె లేదా ఈ ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠం తెలుసా? ఇది మనుషులను కూడా చెప్పండి సన్మానించేటట్లుగా ఉంది అని మనం చూస్తున్నాం. సన్మానించుట అంటే ఏంటో తెలుసా? సత్కరించుట. చెప్పండి ఏం చేయుట? సత్కరించుట అంటే మన మనం చూసినప్పుడు ఒకరిని ఒకరు గౌరవప్రదంగా పిలుచుకొనుట. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటో తెలుసా? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి కానీ మారాలాగా ఉండటానికి వీలు లేదు. ఈ ఒలీవ నూనె నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఇది మనుషులను సైతం ఎలా చేస్తుంది అంటే సత్కరిస్తుంది. అంటే మనుషులను సైతము కూడా గౌరవించేటట్లుగా ఉంది, అభిషేకించేటట్లుగా ఉంది. ఈ రోజు నీ మాటలు వింటున్న సోదరుడా, ఈ ప్రారంభ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన, నూతన సంవత్సరానికి వచ్చిన మనము కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? మన సంభాషణ, మన మాట కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి కానీ ఒకరిని ఇబ్బంది పరిచేటట్లుగా, ఒకరిని అవమానపరిచేటట్లుగా, బాధపరిచేటట్లుగా ఉండటానికి వీలు లేదు. ఒక మాట గమనించండి, క్యాలెండర్ లో సంవత్సరం మారింది. చెప్పండి ఒకసారి, దేంట్లో మారింది? 2025 నుండి 2020 వరకు కూడా క్యాలెండర్ మారింది. క్యాలెండర్ మారితే సరిపోదు సోదరుడా, క్యాలెండర్ మారితే సరిపోదు సహోదరి, మన జీవితము కూడా చెప్పండి ఏం చేయబడాలి? ఇలా మారాలి. ఖచ్చితంగా మన జీవితాలు ఎప్పుడు ఒకలా ఉండటం కాదు. మనం ఎప్పటికప్పుడే మనం దేవుని సన్నిధిలో తీర్మానంతో ముందుకు కొనసాగే వారిగా, మారు మనసు పొందుకునే వారిగా ఉండాలి. తెలుసు తెలియకు 2025 నుండి చేస్తావు, నేను కాదనట్లేదు, కానీ 2026లోకి వచ్చిన నీవు క్యాలెండర్ మారినట్లుగా చెప్పండి మన జీవితాలు కూడా నూతన సంవత్సరం ఏం చేయాలి? మారాలి. ఇక పాత బ్రతుకు కాదు, క్రొత్త బ్రతుకు. ఇదిగో అన్ని కూడా సమస్తము నూతన పరచబడుచున్నవి. సమస్తం ఏం చేయబడుతున్నవి? నూతన పరచబడుచున్నవి గనక సమస్తము నూతన పరచబడుతుంటే నువ్వు ఇంకా పాతగా ఉంటే అది సబబైన పని. నువ్వు కూడా అన్ని నూతన పరచబడుతున్నట్లుగానే చెప్పండి మనము కూడా నూతనంగా. నూతన సంవత్సరం అంటే కొత్త బట్టలు కట్టుకుంటాం. నూతన సంవత్సరం అంటే పై నుండి కింద వరకు కూడా అయ్యో ఎంతగా అలంకరించుకుంటారో. నేను అలంకరణ, పైరున్న స్వరూప అలంకరణ మీకు మీరు వేసుకున్నా నాకు అనవసరం, కానీ మీకు కలిగి ఉండాలి అలంకారం అనుకుంటున్నాను. ఆ అలంకారం ఏ అలంకారం తెలుసా? ఆత్మీయ అలంకారం మీరు కలిగి ఉండాలి. ఆత్మీయ స్థితిలో మీరు బలముగా ఉండాలి. ఆ ఆత్మీయ స్థితిలో మీరు స్థిరంగా ఉండాలి. ఈ ఒలీవ చెట్టు నేర్పిస్తున్న రెండవ పాఠం ఏంటంటే అది దేవుని సన్మానించేటట్లుగా ఉందట. చెప్పండి రెండవదిగా మనుషులను సత్కరించేటట్లుగా, మానవులను సన్మానించేటట్లుగా ఉంది. అందుకనే దావీదు భక్తుడు, ప్రభువా నిరంతరము నేనైతే నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. అతను ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడు అంటే అన్ని చెట్లకు లేనటువంటి ఘనత చెప్పండి ఈ చెట్టుకే. ఏ చెట్టు చేయనటువంటి పని చెప్పండి ఈ ఒలీవ చెట్టు చేస్తుంది. ఒకవేళ ఈ చెట్టు గుమ్మడికాయ పాదుతో పోల్చుకోవచ్చు కదా. ఎందుకని?
అన్ని కాయలోకెల్లా చెప్పండి గుమ్మడికాయ చాలా పెద్ద కాయ కదా. ఒకవేళ అలా పోల్చుకుంటే గుమ్మడికాయ పాదుతో చెప్పండి పోల్చుకోవచ్చు అనుకుందాం. ఒకవేళ మర్రి చెట్టుతో పోల్చుకోవచ్చు కదా. ఎందుకని అన్ని చెట్లకి ఇలా అతి గుబురైన చెట్టు. మర్రి చెట్టును ఉన్న పాటుగా చూస్తారట, దడుచుకుంటారట. మనం చూసే మర్రి చెట్లు చాలా తక్కువ కానీ చాలా కొద్దిగా ఉంటాయి, కానీ అడవులలో ఉన్నటువంటి మర్రి చెట్లు అంట చాలా భయంకరంగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? దాని చెట్లు, దాని కాండం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఎకరాలు కాసేస్తుంది. నేను కూడా గూగుల్ తల్లిని చూశాను, అక్కడ గూగుల్లో నేను కూడా చూశాను. కొన్ని ఎకరాలు కాసేసినటువంటి మర్రి చెట్లు కూడా ఉన్నాయి. ఈ దావీదు గారు ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకోవాలి? ప్రభువా నేను మర్రి చెట్టు వలె ఉందును అని అనుకోవచ్చు కదా. అంటే గమనించండి, మర్రి చెట్టుతో కాదు, గుమ్మడికాయ పాదుతో కాదు, మరొక దానితో కాదు. అతను పోల్చుకుంది చెప్పండి ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఎందుకంటే మొదటిగా ఈ ఒలీవ చెట్టు ప్రతికూల పరిస్థితుల్లో కూడా బలముగాను స్థిరముగా ఉండేది. రెండవదిగా ఈ ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో తన పరిచర్య చేస్తూ ఉండేది, దేవుని సన్మానించేదిగా ఉంది. అదే మాటలో మానవుల్ని కూడా చెప్పండి ఒలీవ చెట్టు ఏం చేసేది? సన్మానించేది. ఈ మాట ప్రకారం ఒక మాట మీకు చెప్తున్నానండి. మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన ఈ ఆరోగ్యం చెప్పండి ఏంటిది? ఆరోగ్యం. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మీకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా మీకు ప్రకటించింది. కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, నాకు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని నేను మరలా దేవునికై వాడుతున్నాను. మీరు కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులే గాని, శక్తే గాని, జ్ఞానమే గాని, మీకున్నటువంటి ఆరోగ్యమే గాని, బలమే గాని ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం వాడాలి. ఖచ్చితంగా మీ శక్తి కూడా దేవుని సన్నిధిలో చూపించాలి. మాట మాత్రం మర్చిపోకండి. దేవుని సన్నిధిలో చేసే ప్రతి పనిని కూడా దేవుడు అప్పుడప్పుడు అంటారు ఆయన డైరీలో ఏం చేస్తారట? ఫిబ్రవరి మొదటి వారంలో మనం పనిని ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా దేవుని పనిలో మీ శక్తిని, మీ బలాన్ని ఏం చేయాలి? వాడాలి. ఒకవేళ మీరు అదే బలము, అదే శక్తి మీరు బయట వాడితే డబ్బులు వస్తాయేమో. అవునంటారా? కాదంటారా? డబ్బులు వస్తాయి, నేను కాదనటలేదు. కానీ ఒకవేళ అదే బలం, అదే శక్తి దేవుని సన్నిధిలో మీరు వాడితే, మీకు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనం వాడినటువంటి ఈ బలము గాని, శక్తి గాని రాకడ పర్యంత వరకు కూడా చెప్పండి ఆయన ఉంచి నిలబెట్టగలిగిన సమర్థుడు. అందుకని అంటున్నాను, మీరు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు మీ బలం దేవుని కోసం వాడాలి. ఈ చెట్టట దీనికి ఉన్న గుణం ఏంటో తెలుసా? ఇది లోక సంబంధంగా వాడుకుంటే చెప్పండి దీనికి కూడా ఏమొస్తాయి? మంచి ఖరీదైనటువంటి నూనె అది. కానీ అది లోకం కొరకు అది వాడబడటం కాదు. నేను దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునిలో నిలబడాలి అని, దేవుని కోసం నా ఫలాలు ఉపయోగించాలని, దేవుని సన్నిధిలో నిరంతరము వెలిగి ఉండటానికి దీప వృక్షములో ఈ నూనె వేయటానికి వాడబడింది. దీప వృక్షము 7 కొమ్ములుంటాయి. ధ్యానిద్దాం. దేవుని చిత్తం అయితే ముందుకు వెళ్ళే కొద్ది ప్రత్యక్షపు గుడారం గురించి కొన్ని అంశాలు ముందు పెడతాను. ఈ దీప వృక్షములో ఏ నూనె పడితే ఆ నూనె చెప్పండి దీంట్లో ఒలీవ నూనె మాత్రమే ఆ దీప వృక్షములు వేస్తారట. నిరంతరము కూడా దేవుని సన్నిధిలో కాంతిని వెదజల్లేదిగా ఉంది. చెప్పండి ఏంటి అంటే ఒలీవ నూనె పోసినటువంటి దీపం. దేవుడు కూడా చెప్పిన మాట ఏంటి తెలుసా? యేసు ప్రభువు చెప్పిన మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. చెప్పండి ఒకసారి, దేవుడు ఏం చెప్పాడు? మనము లోకానికి, మనం ఉన్నటువంటి వెలుగట మనము కొంచెం కిందనో మంచం కిందనో పెట్టి మన వెలుగును మనము కప్పు పెట్టుకోవటానికి వీలు లేదట. మన వెలుగు దీప స్తంభం మీద ఉండి మన వెలుగును లోకమంతటా కూడా ప్రదర్శించేటట్లుగా ఉండాలట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు యేసు ప్రభువారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగు. చీకటిని ప్రదర్శించేవారిగా కాదు, మీరు చీకటిని ప్రదర్శించేవారు కాదు, నా వెలుగుని మీకు ఇచ్చాను గనక మీరు కూడా ఇది మొదలుకొని ఎలా ఉన్నారో తెలుసా? వెలుగుమయమై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు అని మనం చూసాం. గమనించండి. రెండవదిగా ఒలీవ నూనె నేర్పిస్తున్న పాఠము, ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అది మానవులను దేవుని చెప్పండి సన్మానించేదిగా ఉంటుంది. మూడవది చూసి నేను త్వరగా ముగిస్తాను. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. దొరకలేదా? పేజీ నంబర్ 700
750 చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. అతడు 751 పేజీ నెంబర్. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము. చెప్పండి ఒకసారి. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. అందరూ తల పగిలి చూడాలి. మూడవదిగా ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఒలీవ చెట్టు అట సౌందర్యము కలిగినదట. చెప్పండి ఒకసారి. ఏం కలిగింది? అందం వేరు, చెప్పండి. సౌందర్యము వేరు. సౌందర్యానికి అందానికి చాలా వ్యత్యాసం ఉంది. మనము చూస్తే అది 2 పదాలు ఒకలాగుంటాయి కానీ చెప్పండి సౌందర్యం వేరు, అందము వేరు. చాలా సార్లు చెప్పాను, గతంలో కూడా చెప్పాను. అది టచ్ అన్న ఉద్దేశం కాదు. కానీ మూడవదిగా ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఒలీవ చెట్టు అట సౌందర్యంగా ఉండేదట. మొదటిగా ఒలీవ చెట్టు దాన్ని నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మొదటిగా ఒలీవ చెట్టు ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరముగాను బలముగా ఉండేది. అయితే రెండవదిగా ఒలీవ చెట్టు చెప్పండి ఎలా ఉండేది? దేవుని సన్మానించేటట్లుగా, మానవుని సన్మానించేటట్లుగా ఉంటే, మూడవదిగా ఈ ఒలీవ చెట్టు ఎలా ఉండేదో తెలుసా? సౌందర్యంగా ఉండేది. చెప్పండి ఒకసారి. ఎలా ఉండేది? సౌందర్యత్వం. ఎంత సౌందర్యత్వమో తెలుసా? దేవుని సన్నిధిలో అతని సౌందర్యాన్ని చూసి అనేక మందిని తన యొద్దకు ఏం చేసేది తెలుసా? ఆకర్షించేదే కాదు. బైబిల్ గ్రంథంలో సౌందర్యము అన్న మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు బాహ్యంగా కలిగినటువంటి సౌందర్యము కాదు. బైబిల్ గ్రంథంలో మీరు చూసిన ప్రతి పదానికి కూడా అక్షరార్థము ఒకటి ఉంది, చెప్పండి. అంతరార్థము ఒకటి ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న పదాలు అలంకార భాషలో వ్రాయబడ్డాయి. చెప్పండి. ఏ భాష? అలంకార భాషలో బైబిల్ గ్రంథం వ్రాయబడింది. అందుకని మీరు మాటలు గమనించండి. ఇక్కడ ఒలీవ చెట్టు సౌందర్యంగా ఉంది అని మనం చూసినప్పుడు దీన్ని మనం అన్వయించుకుంటే మనము కూడా పై నుండి కింద వరకు సౌందర్యము అని కాదు, ఇది ఆత్మీయ సౌందర్యము. చెప్పండి మనము మన జీవితంలో కలిగి ఉండాలట. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బోయాజు. చెప్పండి ఒకసారి. అతని పేరు బోయాజు. బోయాజు అన్నటువంటి వ్యక్తి అట ఈ లోకపరంగా చాలా ఆస్తిపరుడు. ఎవరతను? చాలా ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు అని అంటే కంటు చూపు మేరలో అతనికి కనబడే పొలాలన్నీ అతని అట. అంత ఆస్తిపరునటువంటి ఈ బోయాజు ఇతను శారీరకంగా మాత్రమే ఆస్తిపరుడు కాదట. చెప్పండి ఆత్మీయంగా కూడా ఇతను సుసంపన్నమైనటువంటి జీవితాన్ని కలిగిన, సౌందర్యత్వాన్ని కలిగిన వాడు. ఇటువంటి వ్యక్తి ఇతను కలిగినటువంటి ఆస్తి మాత్రమే ఇతను చూసుకుని వెళ్ళిపోలేదు కానీ ఇతను దైవ పరంగా కూడా ఎలా ఉన్నాడు తెలుసా? సౌందర్యత్వాన్ని చూపించాడు. చెప్పండి ఎలా ఉన్నాడు? సుందరంగా ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో చాలా అందమైన వాడిగా కనబడ్డాడు. చాలా మంది ఒక మాట మీకు చెప్తామని గమనించండి. బోయాజు కలిగినటువంటి తత్వం ఎంత గొప్పదో. ఎందుకో తెలుసా? ఇతనికి ఆస్తికి భౌతికంగా సంపన్నుడే, ఆత్మీయంగా కూడా చెప్పండి ఇతను ఎలాంటి వాడు? సంపన్నుడే. ఒక మాట మీకు చెప్పనా? ఈ లోకరీత్యా సంపన్నంగా ఉంటే చాలా మందికి ఆత్మీయత ఉండదు. చాలా మందికి ఆత్మీయత ఉంటే చెప్పండి ఏముండదు? డబ్బు ఉండదు. కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ వ్యక్తికి డబ్బు ఉంది, దానికి మించి చెప్పండి ఈ వ్యక్తికి ఏముంది? ఆత్మీయత, సౌందర్యము కూడా ఉంది. ఎంత గొప్పదో ఇది. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ధనం ఎక్కువయ్యేసరికట గుర్రం అనే గర్వం ఎక్కి తిరుగుతాడట. చెప్పండి ఒకసారి. దేనికి తిరుగుతాడు? బైబిల్ పదజాలం చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనిషి గట వైభోగం పెరిగేసరికట గుర్రం అనే గర్వం ఎక్కి తిరుగుతాడట. సౌలు ఆ విధంగానే తిరిగాడు. బైబిల్ గ్రంథంలో పౌలుగా పిలవడమైనటువంటి సౌలు గుర్రం అనే గర్వం ఎక్కి తిరిగేసరికి దేవుడు గుర్రం మీద నుండి పడగొట్టేశాడు. అంతే. అప్పుడు ఏం చేశాడు? పడగొట్టేశాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు అని అంటాడు. ఒక మాట గమనించండి. ఈ సౌలును దేవుడు ఎక్కడి నుండి పడగొట్టేసాడు తెలుసా? గుర్రం మీద వెళుతున్నట్లుగా ఒక్కసారిగా గుర్రం మీద నుండి హఠాత్తుగా పడిపోయాడు. దమస్కు మార్గాన వెళుతూ ఉంటే అతను ఉన్న పాటన గుర్రం మీద నుండి పడిపోయాడు. ఒక మాట మాత్రం గమనించండి. ఇతను గుర్రం అనే గర్వం ఎక్కి తిరుగుతుంటే దేవుడు ఆ గర్వాన్ని ఏం చేశాడు? అణిచేశాడు. ఒక మాట మాత్రం మర్చిపోకండి.
దేవుని యందు మన ఆత్మీయత ఎలా ఉండాలి అంటే సౌందర్యత్వము కలిగి ఉండాలి. చూడొస్తారు ఎలా ఉండాలి? సౌందర్యత్వం కలిగి ఉండాలి. ఎందుకు ఈ సౌందర్యం విశ్వాసికి ఎలా వచ్చింది అంటే క్రీస్తు యేసుని బట్టే వచ్చింది. చూడొస్తారు ఎలా వచ్చింది? ఈ అందము విశ్వాసికి ఎలా వచ్చింది అంటే యేసు ప్రభువుని బట్టే వచ్చింది. ఎందుకు యేసు ప్రభువుని బట్టి వచ్చింది అంటే ఈ లోకానికి యేసు ప్రభు వారు నీ కోసము నా కోసం వచ్చాడు. ఈ లోకములో కనబడే వారు ఎవరు కూడా నీ కోసం వచ్చాను అని చెప్పిన వారు ఎవరు కనబడలేదు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటువంటి గల కారణం ఏంటి అంటే మన జీవితాలు అస్థిరంగా ఉన్నటువంటి మన బ్రతుకులు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి మన బ్రతుకులను చక్కగా పరిచి నిలబెట్టి సౌందర్యంగా చేయటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడా, నీ జీవితము కూడా ఇలాగనే ఉందేమో, పడిపోయినటువంటి స్థితిలోనే ఉందేమో, నీ జీవితము సౌందర్యహీనముగా ఉందేమో. కానీ యేసు ప్రభు వారు మాట ఇస్తున్నాడు, నీ జీవితాన్ని సౌందర్యంగా నిలబెట్టగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. ఒకసారి ఎవరైనా నజరేయుడైన యేసు మాత్రమే మన జీవితాలను నిలబెట్టగలిగిన నాదుడు. చెప్తున్నాను ఒక మాట గమనించండి, పడిపోయినటువంటి మన జీవితాలను నిలబెట్టగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉందయ్యా అంటే యేసు ప్రభు వారికే. ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని చెప్పండి ఉన్నట్టుగాను చూపించగలిగిన వాడు ఎవరు? యేసు ప్రభు. గమనించండి ఒక మాట. మూడవదిగా ఈ చెట్టు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? ఇది సౌందర్యము కలిగింది. ఏ సౌందర్యము కలిగిందంటే దైవత్వము, ఆత్మీయ సౌందర్యము కలిగింది. ఈ సౌందర్యము దీనికి ఎలా వచ్చింది అంటే చెప్పండి క్రీస్తు పేరట దీనికి వచ్చింది. ఈ రోజున మనం ఇంత సౌందర్యంగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము అంటే మన ఆనందానికి కారణభూతుడు చెప్పండి యేసు ప్రభువే. ఆనందించండి, మరలా చెప్పుతున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి అని అంటాడు అపోస్తలుడైన పౌలు. చెప్పండి ఒకసారి, ఆనందించండి, మరలా చెప్పుదును నేను ప్రభువునందు. ఎవరి యందు ఆనందించాలట? ప్రభువునందు ఆనందించాలట. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఆయన సన్నిధిలో ఉంది అంటాడు కీర్తనాకారుడు. అయ్యా, నీ సన్నిధిలో ఎక్కడ లేనటువంటి ప్రశాంతత, ఆనందము నీ సన్నిధిలో నాకు దొరికింది, నీ సన్నిధిలో ఉంది అని అంటాడు. మాట మర్చిపోకండి. ఎక్కడెక్కడో మనకు ఆనందం, సంతోషం కోసం వెతుకుతుంటారు. కానీ దేవుని సన్నిధిలో దొరికేటువంటి ప్రశాంతత, దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆనందం, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రశాంతత మరి ఎక్కడ కూడా మనిషికి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అందుకే ఒక మాట మాత్రం మర్చిపోకండి, దేవుని సన్నిధికి వచ్చిన మనము మనం కలిగి ఉండవలసినటువంటి పాఠము లేదా లక్షణం ఏమిటంటే మనము ఆత్మీయ సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. త్వరగా ముగిస్తాను. రాత్రిపూట మీరు చాలా ఓపికతో ఉన్నారు. మొదటగా ఒలీవ చెట్టుతో తన్ను తాను ఎందుకు పోల్చుకున్నాడు అంటే, అయ్యా నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఎందుకు పోల్చుకుని తెలుసా? ఒలీవ చెట్టు కలిగినటువంటి మొదటి లక్షణము చెప్పండి, అది ప్రతికూల పరిస్థితులలో కూడా అది బలముగాను స్థిరముగాను ఉండేది. రెండవదిగా చెప్పండి, అది దేవుని మానవులను సన్మానించేది. మూడవదిగా అది సౌందర్యము కలిగి ఉండేది. చెప్పండి ఒకసారి, ఏం కలిగి ఉండేది? సౌందర్యము కలిగి ఉండేది. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయును గాక. నూతన సంవత్సరములో దేవుడు సియోనులో నుండి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక మాట చెప్పిన ముందుకెళ్తాను. అదే విధంగా ఇదే మాటలో మనము కూడా తీర్మానము కలిగి ఉండాలి. చెప్పండి ఒకసారి, ఏం కలిగి ఉండాలి? తీర్మానం. ఏ తీర్మానం అంటే, ప్రభువా 2025లో ఉన్నటువంటి నా జీవితాన్ని కాక ఇదిగో నూతన సంవత్సరములో, నూతన క్రొత్త సంవత్సరములో ఒక తీర్మానం కలిగి ఉంటున్నానయ్యా, నీ కోసం నేను బ్రతుకుతానయ్యా అన్నటువంటి తీర్మానం మనమందరము ఏం కలిగి ఉండాలి? తీర్మానం కలిగి ఉండాలి. ప్రభువా 2025లో అవి చేశాను, ఇవి చేశాను, నన్ను క్షమించు, నీకు తెలుసో తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నేను నూతన సంవత్సరం అలా ఉండటానికి లేదయ్యా, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అన్నటువంటి తీర్మానం మన అందరి జీవితాల్లో కూడా మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని కోసం కష్టపడేటువంటి తీర్మానం కూడా చెప్పండి మనము కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు కూడా మన పనిపాటల్లో మనలో ఉన్నాం, కానీ ఇది మొదలుకొని దేవునిలో మనము బలపడుదుము గాక. ఇది మొదలుకొని దేవుని సన్నిధిలో మనము బలాభివృద్ధి పొందుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, రక్షకుడా నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుచూ ఉన్నాను నైనా.
ఇదిగో ప్రభువా, ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చారు. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలు తండ్రి నువ్వు మాట్లాడిన మాట, దావీదు భక్తుడు తన్ను తాను ఒలీవ చెట్టుతో పోల్చుకుని అంటున్న మాట, ప్రభువా నేనైతే నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని పోల్చుకున్నాడు. ఎందుకు ఆ చెట్టుతోనే పోల్చుకున్నాడు అని మేము చూసినప్పుడు, ఆ చెట్టు ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరంగాను బలంగాను నిలిచింది. రెండవదిగా ఆ చెట్టు వచ్చినటువంటి ఫలాలు తండ్రి నిన్ను సన్మానించేటట్లుగా, అలాగే మానవులను సన్మానించేటట్లుగా, సత్కరించేటట్లుగా ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము. మూడవదిగా తండ్రి అది సౌందర్యము కలిగినది దేవాన్ని మేము చూస్తూ ఉన్నాము. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరములో మేము వెళుతున్నటువంటి ఈ మార్గములో మమ్మల్ని చేయి పట్టి నడిపించమని కోరుతున్నాను. మీరే మమ్మలను అడుగడుగున మాతో ఉండి మీరు నడిపించమని కోరుతున్నాను. మోషేతో ఇచ్చినటువంటి వాగ్దానం, మరలా యెహోషువతో చెప్పిన మాట, యెహోషువ నేను మోషేకు తోడయ్యుండునట్లు నేను నీకును తోడయ్యుందును అన్న మాట ప్రకారం, నిన్ను విడువను ఎడబాయను అన్న మాట ప్రకారం తండ్రి సంఘముతో మీరు ఉండి నడిపించమని కోరుతున్నాను. సంఘములో మీరు ఉండండి, మేము నీతో ఉండాలి, మీరు మాతో ఉండాలి. దేవ మేము ఐక్యతతో ముందుకు కొనసాగిపోయేవారిగా చేయమని కోరుతున్నాను. ప్రేమ అనురాగాలతో సంఘమంతో కూడా స్మరించుకుంటూ ముందుకు కొనసాగిపోయేవారిగా చేయమని కోరుతున్నాను. ఈ 2026వ సంవత్సరములో దేవ మాకు ఒక మలుపు మా జీవితంలో చేయమని కోరుతున్నాను. గొప్ప ఆశీర్వాదం మా జీవితంలో చేయమని కోరుతున్నాను. మీ రక్షణ, మీ కాపుదల మీ హస్తముతో నింపి దేవ రాకడ పర్యంతం వరకు కూడా నీలో కొనసాగే వారిగా చేయమని కోరుతూ ఉన్నా. ప్రభు ఇదిగోనైనా వచ్చిన వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. రాలేకపోయిన వారు ఏ కారణాల చేత రాలేకపోయారో వారిని నీ చేతులకు అర్పిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ నూతన సంవత్సరములో ఇచ్చినటువంటి వాగ్దానం, మేము నీ సన్నిధిలో ఒలీవ చెట్టు వలె ఉందుము గాక అన్న మాట ప్రకారం మేము కూడా దేవ ఈ సంవత్సరం అంతా కూడా ఒలీవ చెట్టు వలె ఫలించే వారిగా, ఒలీవ చెట్టు వలె స్థిరంగా ఉండు వారిగా, ఒలీవ చెట్టు వలె నిన్ను సత్కరించే వారిగా, ఒలీవ చెట్టు వలె మేము సౌందర్యత్వాన్ని కలిగే వారిగా మమ్మల్ని చేయమని, నీ నామధ్యాయంలో ఇంకనూ బలము పొందేవారిగా చేయమని, సంఘాన్ని ఇంతటి ఇంకనూ బలపరచమని, ఇంకనూ ఆత్మీయ స్థితిలో బలముగా ఉండేటట్లు చేయమని, ఆ శక్తితో నింపమని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామము పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చేస్తున్నాం చెప్పండి. మరోసారి చెప్పండి. మరోసారి చెప్పండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. తర్వాత కార్యాన్ని ఆయన నడిపిస్తారు. అందరూ కూడా కార్యములకు వెళ్దాం. హల్లెలూయా. మరి నూతన సంవత్సరములో ఎవరైనా సాక్ష్యములు చెప్పగలిగిన వారు ఉంటే, మరి గతించే సంవత్సరంలో దేవుడు మీకు చేసిన మేలును బట్టి సాక్ష్యములు చెప్పాడుకున్నాం. రండి, సాక్ష్యములు చెప్పండి. తదుపరి కార్యక్రమం నిర్వహించుకుందాం. ఎవరు ఉన్నారండి? లేరా? మరి అలాగనే మరి చిన్న సాక్ష్యమును నేను చెప్పాలనుకున్నాను. నిశ్శబ్దంగా వినాలి. మరి గడిచిన దినాలలో మరి కొన్ని నెలలు చాలా నా ఆరోగ్యపరముగా ఇబ్బంది పడ్డాను. మరి అది మీకు ఎవరికి తెలియదు. ఆ సమయంలో నేను దేవుడికి ప్రార్థించేవాడిని. ఒంటరిగా 12-1 గంట ప్రాంతంలో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ప్రార్థించేవాడిని. అంటే నేను అనుకుంటా నిద్ర వచ్చేది కాదు, కళ్ళు మూసినట్టుగా ఉండి అనుకుంటా ఉండేవాడిని, అయ్యా పరిచర్య ప్రారంభించి ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, ఇంకా నా ఆరోగ్య పరిస్థితులు రోజు రోజుకి మరి నా యొక్క జీవనం మీద నాకే డౌట్ కలుగుతూ ఉంది. మరి ఎవరిని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ జరిగిస్తావో జరిగించు, ఈ పరిచర్య ఆగకూడదు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. అలా చేస్తున్న సమయంలో మరి తమ్ముడు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశానో మళ్ళా వారం తర్వాత తమ్ముడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్నయ్య, మరి దేవుడి తలంపు ఈ విధంగా ఉంది, మరి అక్కడ నేను రావాలనుకుంటున్నాను, పరిచర్యలో మరి నీకు తోడుగా
జరిగిస్తానని చెప్పడం జరిగింది. ఆ రీతిగా తమ్ముడు రావడం జరిగిందండి. ఆ తర్వాత మీరు చూశారు, ఆరాధనలు బహు చక్కగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా దేవుడు అనుకుంటూ ఉన్నాను, నా మొర దేవుడు ఆలకించాడు. చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆరోగ్యపరంగా. గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి, నిద్ర రాక, హార్ట్ బీట్ పెరిగిపోయి, సరిగా పడుకోలేక, కూర్చోలేక చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో అనుకున్నా నేను ఇంటికి దూరము అయిపోతానని. కానీ దేవుడు చాలా చక్కగా ఆరోగ్యాన్ని స్థిరపరిచాడు. అలాగే ఈ పరిచర్యకి తోడును కూడా నాకు ఇచ్చాడు. ఈ సాక్ష్యం బట్టి దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. మరి నిండకాల సమయంలో, రాత్రికాల సమయంలో మరి అందరు రాలేదు. వచ్చిన వారు కొంతమంది వాగ్దాన కార్డు తీసుకున్నారు. మరి మిగిలిన వారు మేము కూడా వాగ్దాన కార్డులు తీసుకుంటామంటే మరి మీ మధ్యకి వాగ్దాన కార్డులు వస్తున్నాయి, తీసుకోండి. రాత్రి తీసుకున్న వారు తీసుకోండి. మరి చాలా మంది రాలేదు. ఏమండి, నూతన సంవత్సరము